అందరు ఉన్నారు. దాదాపు అంటే నేను ఒక లెవెల్లో ఉండేవాడిని. ఆ లెవెల్ ఇప్పుడు లేదు. ఒక లెవెల్ ఇంకా ఒక ఫోన్ కొడితే 100 మంది ఇంటికాడ వచ్చి పడుతుంటారు. కానీ ఆ లెవెల్ ఇప్పుడు లేదు. వద్దు, మనకు ఆ లెవెల్ వద్దు అనుకున్నాం. అని ఇంకా మా భార్య ఉండి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ సర్జరీ అంటున్నారు. ఒకవేళ రేపు పొద్దున కానీ బతికినా కానీ ఏ కష్టం చేసుకొని బతకాలి. వెనుక ముందు ఇప్పుడు ఎవరు చూసినా అవసరానికి వాడుకున్న తొలే కదా అని చెప్పేసి సర్లే చేపిద్దామని చెప్పేసి పోయినా హాస్పిటల్కి పోయినాం. హాస్పిటల్కి పోయిన తర్వాత మొత్తం అన్ని చేసినాము. ఒప్పంద పత్రం కూడా అయిపోయింది. ఒక 4 డేస్లో ఆపరేషన్ చేస్తారు. గొప్ప గొప్ప దర్శనాలు అందరు చూసింటారు, కానీ శిలువ దర్శనం నేను చూసిన. గొప్ప గొప్ప దర్శనం చూసింటారు అందరూ, శిలువ దర్శనం నేను చూసిన. హాస్పిటల్లో 3వ అంతస్తులో ఒక కిటికీ దగ్గర మేము ఉన్నాము. నేను, మా భార్య, ఎవరు లేరు మా దగ్గర. ఉంటే కరెక్ట్ ఈ దినమే మధ్యాహ్నం 12:30 మధ్యలో సిలువను మోసుకొని వెళ్తున్నారు. సిలువను మోసుకొని వెళ్తుంటే మా భార్య ఉండి మా భాషలో ఏంటండి అంటే, వాళ్ళ దేవుడు వాళ్ళకే, మన దేవుడు ఎవడు తోక లైవ్ అన్న. ఓకే, నో ప్రాబ్లం. రాళ్ళతో రప్పంతో మాట్లాడడం లేదు, కానీ నిజమైన దేవుని వదిలిపెట్టుకొని ఆడిపోతూ ఇన్నాళ్ళు తెలియలేదు కదా. తెలిసింటే మాత్రం జీవితాంతం నేను ఒక పాటలు పాడుతున్నాను, పాటలు తప్ప వేరే మాట్లాడు. కానీ ఆ పాటలు దేవుడు ఫస్ట్ ఇచ్చింటే అంత గొప్పవాడిని అయిపోతున్నా అనిపిస్తుంది. అని ఇంకా చూస్తుంటే శిలువ దర్శనం, శిలువనెత్తుకొని మొత్తం తెల్ల బట్టలు వేసుకొని మన పెద్ద మార్కెట్ దగ్గర ఒక చర్చ్ ఉంది, అక్కడికి వెళ్తున్నారు. 5 నిమిషాలు అక్కడ చూసిన తర్వాత ఒకవేళ ఈ దేవుడే నిజమైన దేవుడు కావచ్చేమో, బతికివచ్చు కదా. ఒకవేళ మనసులో అనుకుందామని నా కోసం 25 మంది పాస్టర్లు ప్రార్థన చేసినారు. అలా 25 మంది పాస్టర్లు అంటే ఒక బయలులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన తరపున మొత్తానికి ప్రార్థన చేపించాను. అది నాకు తెలియదు, ఆయన నీకు బతికి వచ్చినాక చెప్పాడు. అని ఇంకా సిద్ధంగా ఉండండి, మీకు శనివారం ఆపరేషన్ జరుగుతుంది. మొత్తం సిద్ధమైపోయినాము. శనివారం 1 గంటకు ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోతారు. మామూలుగా అబ్జర్వేషన్లో పెడతారు. పెట్టేటప్పుడు 3కి అడిగినా నేను. ఒకటి యేసుప్రకు అడిగినాను, ఒకటి మా కోతి గారికి అడిగినాను, 2వదేమో మా ఊళ్ళో ఏదో జయ లక్ష్మి అది ఏదో పెట్టినారు, ఆమె కూడా అడిగినాడు. అడిగితే జయ లక్ష్మి లేదు అని డాక్టర్లు పిలిస్తే వెళ్ళిపోయారు లోపలికి. వెళ్ళిపోతే ఏ పేరు, అదే పేరు మాత్రమే అడిగినారు చూడమ్మా. తర్వాత ఇట్లా తిరగమన్నారు. మత్తు ఇంజక్షన్ వేసి, ఇది నా భార్య చెప్పింది, కంటితోడ పెట్టుకుంటా. 2 గంటలు ఆపరేషన్ చేసి మధ్యలో ఆఫ్ చేసిన. జీవంలో ఏ అవయవం బాగున్నా బతుకుతామో, కానీ ఇట్లా ఉండి ఇట్లా అయిపోయిందంటే మనం బతకలేము అని ఆపరేషన్ ఆపేసి ఒక డాక్టర్ ఎట్లుంటాడంటే, ఆయన మన బస్టాండ్లో బిచ్చాల లెక్క అడుకుంటాడు చూడు, అటుంటాడు డాక్టర్. అస్వంటోడు 350 ఆపరేషన్లు సక్సెస్ చేసినామంట. దబా ఉండే సిగరెట్లు తాగి మా భార్య అడిగితే, కొంచెం ఇబ్బందిగానే ఉందాము, భయపడాకు, నేను ఉన్నానని చెప్పినట్టు. ఒక దేవుడే బయటకు వచ్చి చెప్పినాడేమో తెలియదు కదా అని ఆపరేషన్ మళ్ళా తాగి వెళ్ళిపోయి. మామూలుగా బైపాస్ సర్జరీ అందరికీ 4 గంటలు పడితే నాకు 8 గంటలు పట్టింది. 8 గంటల వరకు మా భార్య, మా వదిన, నా సొంత అన్నదమ్ములు బాగానే ఉన్నోళ్ళు బాగానే సంతకం పెట్టినకి వచ్చినారు. వీడు చచ్చిపోతే నాకు ఎటువంటి సంబంధం లేదు. నా తమ్ముడు, మా నాయన, మా అమ్మ, మా అన్న. ఇప్పుడు మనం ఒప్పంద పత్రం రాస్తారు. ఆ ఒప్పంద పత్రం రాసిన తర్వాత
ఈ మధ్యలో ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా జరిగినా మాకు డాక్టర్లకు మాకు ఎటువంటి సంబంధం లేదని ఆ పత్రం మీద సంతకం పెట్టికి వచ్చినాం. మంచిదే, అందరూ అట్లా లోపలికి వెళ్ళినా అంత వాళ్ళ వాళ్ళ వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మధ్యాహ్నం 1 గంటకు లోపల తీసుకుపోయిన నన్ను రాత్రి 9 గంటలకు వచ్చి బెడ్ పైన వండబెట్టాను. దేవుని చిత్త ఆపరేషన్ సక్సెస్ అయ్యి. ఈరోజు ఏం దినం? శుభ శుక్రవారం కదా. ఈరోజు శిలువ దర్శనం. మన దేవుడు ఈరోజు మరణించి మళ్ళీ ఎప్పుడు లేచినాడమ్మా? ఆదివారం 9 గంటలకు నాకు స్పృహ కోల్పోవచ్చు. ఆదివారం 9 గంటలకు స్పృహ కోల్పోస్తే ఫస్ట్ మా భార్యను చూపించినారు, తర్వాత నా బిడ్డను చూపించినారు. భయంకరమైన పైపులు, భయంకరమైన ఎక్కడంటే అక్కడ మొత్తం టోటల్ పైపులు. తర్వాత మా బిడ్డ యేసుప్రభు నమ్ముకుందమ్మా. యేసుప్రభు నమ్ముకుంది. ఈ నంద్యాల జిల్లాకు DTWO ఉషిరయ్య అంటే మన హాస్టల్లకు పెద్ద, ఆయనకు బ్లైండ్ కన్నులు. వాళ్ళు ఎవరుంటే అటువంటి మనిషిని మా బిడ్డనిచ్చినాము. అంటే మా వదిన వాళ్ళ కూతురు ₹1,00,000 జీతవాడదు అసలు యేసుప్రభుని. ఆయన ద్వారా ప్రతి ఒక్కరితో ప్రార్థన చేపించి బ్రతికించారు. బ్రతికించిన తర్వాత ఇంకా ఒక 5 రోజుల తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయినా కానీ 15 రోజులే టైం ఇచ్చినారు. 15 రోజులు దాటిందంటే ఉండొచ్చు, ఊడిపోవచ్చు. అది కూడా మళ్ళీ 2 డాక్టర్లు అట్లా కూడా ఇచ్చినారు. అటువంటిది వచ్చినాము. ఇంకా డెలివరీ మొత్తం బయటికి వచ్చేసినాము. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చినాము. ఒక 3-2 భాషలు ఇంటికి వచ్చి ప్రార్థన చేసినారు. బాగా తిరిగినాను. తిరిగిన తర్వాత ఊర్లో చర్చికి పోతుంటాను. బాగానే ఉంది, హెల్త్ బాగానే ఉంది. ఒక 3 నెలలు ఏమో రెస్ట్ తీసుకున్న తర్వాత రెస్ట్ మనం చేస్తే కానీ తెలియని పరిస్థితి మనది. అంటే చిన్న యాదానికి పోదామంటే 6 నెలల వరకు యాది పని లేదు, ఏం లేదు. నాకు ఆపరేషన్ అయిన 3 నెలలకే మా భార్యకు అపెండిక్స్. సీరియస్లీ తినడానికే తినలేదు నాయన అంటే మళ్ళీ ఈమెకు ఒక గొడవ అని ఆమెకు పక్కన ఒక ₹30,000 అప్పు తీసుకొని కర్నూలు పోయి ఆమెకు అపెండిక్స్ ఇచ్చి ఇంత పెద్ద నరం వాసి మొత్తం బుడగలు వచ్చి ఒక 2-3 ఒక నెల పట్టించుకోకపోతే ఆమె కూడా కొంచెం అని తర్వాత ఆమె కూడా ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకొచ్చేసేసినాను. తీసుకొచ్చిన తర్వాత పని లేదు, ఏం లేదు. ఎవరిని అడిగినా చిన్నగా చర్చికి పోతున్నాను. చర్చికి పోతుంటే పోతే ఒకరి ద్వారా చిన్న ఉద్యోగం, అదే సెక్యూరిటీ జాబ్. ఏదైనా దేవుడు ఇచ్చిన అంటే అది చిన్నదైనా పెద్దదైనా మనకు సంతోషం. ఒక 2-3 నెలలు జాబ్ చేసిన తర్వాత మన పాణ్యంలో కుక్కల డాక్టర్ ఉన్నాడు. కుక్కల డాక్టర్ అని ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే నాకు దేవుని దర్శనం కలిగిస్తున్నాను. ఆత్మీయ తండ్రి అంటే ఒక పాస్టర్ అంటే నాకు తెలియదు అప్పుడు అని అన్నతో మాట్లాడితే మా చర్చికి రాలేను, పోయినాను. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఒక 2-3 నెలలు కంటిన్యూగా పోయినాను. తర్వాత కొన్ని శాతాలు ఉంటాయి కదా మధ్యలో. ఆ చర్చిలో ఏముంది, మా చర్చిలో బాగుంది, మా ఊర్లో వాళ్ళన్నమాట. అంటే సర్లేని ఏమైనా దేవుడే కదా అని అన్నకాడ ఆల్రెడీ ఒక 2 నెలల తర్వాత జనవరి 1 రోజే బాప్తిసం కూడా తీసుకున్నా. అని తీసుకున్న తర్వాత కొన్ని అవి అన్నీ ఇబ్బంది పెట్టేసి మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడ వాళ్ళ చర్చికి పిలుచుకున్నట్టు ఒక 2-3 నెలలు, ఒక సంవత్సరం పాటు అటు ఇటు తిరిగి హాస్టల్కి వచ్చి పాస్టర్ నమ్మ చెప్తుంటే సర్లేగా చెప్తున్నారని చెప్పేసి దూరమైన అన్నకు సారీ కూడా చెప్పినాను, నాకు క్షమించాను. అయితే ఒకటి నా ఆలోచన, నా ఆశ ఏంటంటే కొన్ని చర్చిలో మైకులు ఇయ్యరు, వాళ్ళంతా వాళ్ళే జరిపిస్తారు. కొందరైతే వర్షిప్ చేస్తుంటే వెనుక పక్క గెలికి మైకులు బంద్ చేసే రకాలు కూడా ఉన్నాయి. కానీ మా అన్న చర్చిలో మాత్రం మాకు లేవు. ఓపికనంత వరకు పాడుకోవచ్చు, ఓపికనంత వరకు చేసుకోవచ్చు. అలా జరిగిన జీవితాన్ని నాకు ఆపరేషన్ అయి ఇప్పటికీ ఎల్లుండి సండే దినం వరకు కరెక్ట్
6 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు ఇంతవరకు ఏ నొప్పి కానీ ఏ ఇబ్బంది కానీ రాలేదమ్మా, రాలేదు. అయితే చాలామంది అన్నారు ఆపరేషన్ చేయించుకున్నావు కదా, ఇంకా ఇళ్ళ కాడ కూర్చోవాలి అది అన్నారు. ఇళ్ళ కాడ కూర్చుంటే మనకు గడవదు. నేను దాదాపు 100 కిలోమీటర్లు ఒక్కనే బండి నడుపుకొని వెళ్ళిపోతాను. నా ముందర చాలా మంది వెళ్ళిపోయారు. కానీ ఈరోజు నేను బ్రతికున్నానంటే కృప, దేవుని కృప. చాలాసార్లు అందరితో సంతోషంగా ఉండాలని, ఇప్పుడు మామూలుగా హైందవులో ఉన్నప్పుడు ఆడికి రాయికి మొక్కలా రావాలి. కానీ ఈరోజు ఇంతమంది ముందర మాట్లాడుతున్నా అంటే ఆయన పెద్ద దేవుని కృప. ఆయన లేనిది ఈరోజు లేనమ్మా. ఆయన తర్వాత నాకు ఆత్మీయ తల్లి కానీ తండ్రి కానీ మిగిలే. కానీ నేను ఈయనకు ₹1 ఇంతవరకు నేను ఇయ్యలే. కానీ నా కొరకు రాత్రి అనక పౌలనక భారంతో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నా కుటుంబం బాగుండాలని. కానీ నా కుటుంబం బాగుంటే ఆయన బాగుంటాడు. ఆయన కూడా ఒక భారం ఉంటుంది కదా, నా కొడుకు నా బాధ ఒకటి. ఈరోజు ఈ సాక్ష్యం చెప్తున్న వచ్చే సంవత్సరం లోపల మీ అందరి ముందర నా ఫ్యామిలీ సాక్ష్యం చెప్పమని ప్రార్థన చేయండి. మీ అందరి ముందర నాకు కొడుకు బిడ్డ, కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మన ఎగ్జామ్ రాసిన బిడ్డ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఈ మందిరంలో, ఇదే నంద్యాల మందిరంలో 4 కలిసి సాక్ష్యం ఇవ్వాలని మీరందరూ ప్రార్థన చేయడం. ప్రత్యేక వందనాలు. సాక్ష్యం ఇచ్చిన అన్నకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు. 2 పాటలు, ఒక చరణం పాడతా. దేవునామానికి మహిమ కలుగును. చిన్న ప్రార్థన కూడా చేస్తా. దేవుని చిత్త లేట్ అయింది అనకాకరమ్మా, ఇంతసేపు ఉన్నాం కదా మనం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా వ్యాధులలో బాధలలో ఊరగనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరగనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నీనే సత్యమన్న దేవా, నీరే మార్గమన్న దేవా, నీరే సత్యమన్న దేవా, నీరే
పలికినదే నీనే జీవమని పలికిన దేవా నీనే జీవమని పలికిన దేవా 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 స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడమైన మా ప్రభు తండ్రి, జీవాధిపతిని మా దేవా, సమయమందు నీ బంగారు నామాన్ని బట్టి వందనాలు స్తోత్రం తండ్రి. దినమున ప్రభువా, ఈ దినమున ఈ యొక్క మందిరంలో నిలబడి నీ యొక్క సాక్ష్యము నిలబెట్టిన పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్థుతులకు ఆశీనుడైన జీవం గల దేవా, మా కొరకు ప్రాణము పెట్టిన జీవం గల దేవా, అయ్యా శిలో భారమై 3 మేకల వద్ద యాలబడి ప్రాణము పెట్టి లేపి బ్రతికించిన వాడా, ఆనాడు అయ్యా మరణ పడకలో లేచి ఉండిన నన్ను నీవు లేవనెత్తి లేయ్, నేను నీకు తోడేవులను వాగ్దానము చేసిన గొప్ప తండ్రి, వందనాలు ప్రభువా. అయ్యా మీరు నిలబెట్టుకున్నారు ప్రభువా, అయ్యా మీరు నిలబెట్టుకున్నారు ప్రభువా. అయ్యా నా కుటుంబాన్ని కూడా మీరు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను అయినా తండ్రి. బాధలతో దుఃఖములతో ఏనాడు ఆదిపోయిన దీపాన్ని ఈనాటి వరకు వెలిగించి ఇక ముందు కాలమంతయు నిత్యము నీ కృపలో భద్రపరిచి నడిచే నిమిత్తము తోడవుడి సహాయము చేయమని ప్రార్థన చేయించున్నాను. ఇదిగోనైనా నా కొరకు ఒక కుటుంబం ఇచ్చావు, ఆ కుటుంబంలోనైనా నేను రుణపడి ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్న ప్రభువా. ఎనీ టైం అయినా ఏ సమయం అయినా ఫోన్ చేసిన ఇలా నేను ఉంటానని వాగ్దానం ఇస్తున్న ప్రభువా. అయ్యా మీరు వాడుకోమని తండ్రి. చాలా మంది దీపాలు ఆరిపోయినాయి ప్రభువా, నా ముందల చాలా మంది దీపాలు ఆరిపోయినాయి, కానీ ఈ దీపాన్ని నువ్వు నిలబెట్టిన దేవుడు అని నేను నమ్ముచున్నాను. అయ్యా ప్రతి విన్న ప్రతి సాక్ష్యం ప్రతి హృదయాలు నాటబడి వాళ్ళ జీవితాలలో వాళ్ళ కుటుంబాలలో ఏ ఇబ్బంది ఉందో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బాధతో దుఃఖంతో ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సమయం నిలబెట్టావు ప్రభువా, ముందు కాలం అంతా నిలబెట్టమని ప్రార్థిస్తూ నా ఆత్మీయ తల్లిదండ్రుల కుటుంబాన్ని ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ తండ్రి. ఇదిగోనైనా ప్రభువా, ప్రారంభం మొదలుకొని నీ నామంలో పాటల ద్వారా, ఆరాధన ద్వారా, 7 మాటల ద్వారా, 7 ప్రార్థన ద్వారా ప్రభువా మాట్లాడారు. మీరు మాట్లాడే దేవుడు, జీవమైన దేవుడినైనా ప్రేరేపణ కలిగి వచ్చిన ప్రతి ఒక్క బిడనే జ్ఞాపకం చేసుకునైనా ఏ బిడ వదిలిపెట్టి వెళ్ళకూడదు ప్రభువా. నీ మాటలు గొప్పవే, నీవు గొప్ప దేవుడు, జీవముల వాడు, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, పరమశక్తిమంతుడు. ఎవరైనా ఏ ఇబ్బందులు వచ్చారో నైనా నాకైతే తెలియదు. పేరున కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని చిన్న పెద్ద తేడా తెలియదు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఈ దినమందు మా కొరకు ప్రాణం పెట్టి, మేము చేసిన పాపముల కొరకు ప్రాణం పెట్టి, ఆ రక్తంలో మమ్మల్ని కడగబడి పరిశుద్ధులుగా మార్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆనాడు ఆరిపోయిన దీపాన్ని ఈరోజు నేను గొప్ప సాక్షిగా నిలబెట్టాను. అయినా అయ్యా గొప్ప సాక్షిగా నిలబెట్టావు నీవు గొప్ప దేవుడు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అయినా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ చేతిలో పట్టుకోబడి ప్రభా, పట్టుకోండి నైనా, పట్టుకోండి ప్రభా, పట్టుకోండి నైనా, పట్టుకోండి. మీరు పట్టుకున్న దేవుడు ఏ
నిజమైన దేవుడు ప్రభువా. నీవు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్క కుటుంబాలలో నీ గొప్ప అభిషేకం అయినా ఈరోజు అడిగి ఉన్నాము. ఈరోజు అడిగి ఉన్నాము. ఈరోజు అడిగి ఉన్న ప్రతి ఒక్క మాటను మనసులో అనుకున్నాము, బాధ అనుకున్నాము, బంగారు ప్రభువా కాదు తండ్రి. నడిపించేవాడు నీవే. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునైనా ఎదుగున్న తండ్రి మొరపెడుచున్న ప్రతి ఒక్క నా కొరకు ఎవరైతే చేతులెత్తే స్టీఫెన్ నీ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని యేసుక్రీస్తు పరిశుద్ధ శక్తివంతమైన నామములో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఏ పదవి లేకుండా కాపాడమని ప్రార్థన చేయించినానైనా. ఇదిగోన తండ్రి, నా ప్రియ తండ్రి అన్నగారిని బట్టి వందనాలయ్యా. అయ్యా మా కొరకు అయ్యా మేము నమ్ముకున్నాము. మా దేవుడు నిజమైన దేవుడు. మాకు ఇచ్చిన దైవ సేవకుడు, గొప్ప దైవ సేవకుడు. ఏ నాటికైనా మమ్మల్ని విడమాడు. నీవు నిర్మించిన దైవ సేవకుని మేము ఏనాడు కానీ విడిచిపెట్టమని వాగ్దానం చేస్తున్నామయ్యా. ఆ కుటుంబం ఎంతో భారమైన రాత్రనగా పగులనగా తిరుగుచున్న ప్రతి ఒక్క చోట్ల నిలబడండి ప్రభువా. అయినా మా తల్లిగా, ఆత్మీయ తల్లిగా ఈ సమయం ఎలా ఉంటుందో సమయం తెలియక పోరాడుచున్నారు ప్రభువా. పరిదవ్యో అని ప్రార్థన చేసినాం అయినా. ఇదిగో తండ్రి, పేరు పేరున దీవించి అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ఈ దినమందు నీ యొక్క బలిపీఠం దగ్గర నిలబడి ప్రార్థన చేసి అధికారం లేని వారిని ప్రార్థించుటకు కృప చూపించిన పరిశుద్ధాత్మ దేవా, నీ నామాన్ని బట్టి, నీ కృపను బట్టి, నీ ఆశీర్వాదాన్ని బట్టి ప్రార్థించి త్వరగా రాను యేసుక్రీస్తు పరిశుద్ధ శక్తివంతమైన నామములో ఈ పాదాలు పట్టుకొని బతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే చాలు. యేసు రక్తమే చాలు. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయము